ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. మానవ జాతి రక్షణ కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణాన్ని రుచి చూచి సమాధిలో ఉంచబడి మృతుల్లో నుండి 3వ దినాన తిరిగి లేచి తన శిష్యులకు పునరుద్ధానం యొక్క ప్రమాణాన్ని తెలుపటానికి వచ్చాడు. శిష్యులు పునరుద్ధానుడైన ప్రభువును చూచి సంతోషించి మరణం మరియు అపజయం అనేటువంటి భయాలకు సంతోష ఆనందాలుగా పరివర్తనం చెందాయి. ప్రభు చెప్పిన మాటల ప్రకారం చూసినట్లయితే ఆయన ఇలా చెప్తూ ఉన్నాడు, మీరు ఏడుస్తారు, దుఃఖపడతారు, కానీ ఈ లోకం సంతోషిస్తుంది. మీకు శోకం ఉంటుంది, కానీ మీ శోకం సంతోషంగా మార్చబడుతుంది. ప్రసవించు స్త్రీకి దుఃఖం ఉంటుంది, ఆమె నొప్పులు పడు సమయం వస్తుంది, కానీ ఎప్పుడైతే ఆమె బిడ్డకు జన్మనిస్తుందో ఆమె ఆనందంలో ఈ లోకానికి ఒక బిడ్డను అందిస్తుంది. అంతేకాని ఆ సమయంలో ఆ దుఃఖం, వేదన అవేమి ఆమెకు పట్టవు. అలాగే మీరు కూడా ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు, అయినా నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అప్పుడు మీ మనసు సంతోషంతో నింపబడుతుంది. మీ సంతోషాన్ని ఎవ్వరూ మీ యొద్ద నుండి తీసుకెళ్ళలేరు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన్ను తమ రక్షకుడిగా స్వీకరిస్తారో వారికి రక్షణ లభిస్తుంది. పాపం మరియు పాపపు జీతం వల్ల వచ్చేటువంటి మరణం మీద వారికి ఇంకెటువంటి అధికారం ఉండదు. నిత్య జీవితంలోకి ప్రవేశిస్తారు. మీరు కూడా అలాంటి కృపకు పాత్రలు అవ్వాలని, ప్రభు మీకు సహాయం చేయాలని మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.